ఫస్ట్ వచ్చేసి డ్రోన్ డెలివరీ. రోజు రోజుకి ఎన్నో మిలియన్స్ ఆఫ్ కొరియర్స్ కామర్స్ ద్వారా డెలివరీ అవుతున్నాయి. మరి ఈ డెలివరీ టైంలో ఎలాంటి డిలేస్ అవ్వకుండా ఉండడానికి డ్రోన్స్ ద్వారా డెలివరీ చేయడానికి ఎన్నో కామర్స్ ప్లాట్ఫామ్స్ ట్రై చేస్తున్నాయి. సెకండ్ వచ్చేసి 3D ప్రింటింగ్ బోన్స్. మనకి ఎప్పుడైనా మేజర్ బోన్ బ్రేక్ అయినప్పుడు ఈ 3D ప్రింటింగ్ ఫెసిలిటీ ద్వారా బ్రేక్ అయిన బోన్ని తిరిగి ఫిక్స్ చేయబోతున్నారు. అండ్ ప్రింటింగ్ చేయడానికి ట్రైక్లోరోఫాస్ఫేట్ వంటి కెమికల్స్ని కూడా వాడబోతున్నారు. అండ్ ఈ కెమికల్స్ యొక్క ప్రాపర్టీస్ అండ్ మన బోన్స్లో ఉండే ప్రాపర్టీస్ ఒకేలా ఉంటాయి. థర్డ్ వచ్చేసి వేరబుల్ టెక్. ఎంఐటి వాళ్ళు హార్ట్ బీట్ వంటి సౌండ్స్ని డిటెక్ట్ చేయడానికి ఒక ఫ్యాబ్రిక్ని కనిపెట్టారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ సౌండ్స్ని డిటెక్ట్ చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ టెక్నాలజీని బ్లైండ్ పీపుల్ అండ్ ఇంకా బిల్డింగ్స్లో క్రాక్స్ వంటివి వచ్చినప్పుడు డిటెక్ట్ చేయడానికి యూజ్ చేయబోతున్నారు. ఫోర్త్ వచ్చేసి హైడ్రోజన్ ప్లేన్స్. ఇప్పటి ప్లేన్స్ ద్వారా కార్బన్ ఎమిషన్ ఎంతో ఎక్కువ అవుతుంది. మరి ఫ్యూచర్లో ఇది తగ్గించడానికి హైడ్రోజన్ ప్లేన్స్ని తయారు చేయబోతున్నారు. అండ్ ఇవి మిడ్ సైజ్లో ఉంటాయి అండ్ దీని ద్వారా ఎంతో పొల్యూషన్ని తగ్గించబోతున్నారు. ఫిఫ్త్ వచ్చేసి డిజిటల్ ట్విన్ టు ట్రాక్ యువర్ హెల్త్. అండ్ ఈ టెక్నాలజీలో మన హ్యూమన్ బాడీ యొక్క వర్చువల్ 3D అవతార్ని తయారు చేయబోతున్నారు. అండ్ ఈ అవతార్ ద్వారా మన బాడీలో ఉండే డిసీజెస్ని ఇంకా బాగా స్టడీ చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది.